అందరికీ నమస్కారం. మనకి దేవుడికి పూజకి వాడే పూల మొక్కల్లో కింద వాడతాం, కానీ అవి చాలా చాలా ఔషధ గుణాల మొక్కలు ఉంటాయి. ఆయుర్వేద ఉపయోగాలు ఎన్నో ఉంటాయి వాటిల్లో. పూలు దేవుడికి వాడే పూలే. ఇది మనకేంటంటే దేవకాంచనం లాగే ఉంటుంది, కానీ ఇది దేవీ మందారం. దీన్ని దేవీ మందారం అని పిలుస్తారు. ఈ పూలు సాయంత్రం పోస్తాయి అన్నమాట. అలాగే రెండు, ఈ ఆకు చిగురు పులపలుగా బాగుంటుంది అన్నమాట. కూర వండు తింటారు. కూర ఈ లేత చిగుళ్ళు కూర వండు తింటారు ఉంటుంది, ఆకుకూరలాగా. ఆ కూర వండు తింటే ఏమిటంటే కంతులు లాంటివి కరుగుతాయని, కంతులు లాంటివి రాకుండా ఉంటాయని చెప్తారు. అందుకేంటంటే బాగుంటుంది, పులపలుగా చాలా బాగుంటుంది. ఆ కూర వండు తినచ్చు అనమాట. కానీ పువ్వులు మాత్రం సాయంత్రం పూస్తాయి, దేవుడికి పెడతారు. దేవీ మందారం అని పిలుస్తారు దీన్ని. ఇవి కొంచెం చాలా అరుదుగా అక్కడక్కడ ఉంటాయన్నమాట ఈ మొక్కలు. మనకు మామూలుగా సర్పగంధ, దీన్ని బీపీ ఇలా పాము కట్టుకు వాడతారని చెప్పుకున్నాం. కానీ దీంట్లో ఇంకో ఉపయోగం ఏంటంటే దీన్ని వేరు బెరడు, సర్పగంధ వేరు బెరడు ఎండబెట్టి చూర్ణం చేసి చిటికెడు రోజు తీసుకుంటే, పాలతో తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది, షుగరు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. దానికి కూడా దీని వేరు చూర్ణం చిటికెడు పాలతో వాడచ్చు. మనం మొక్కల్ని ఇక్కడ ఒకలా పిలుస్తాం, ట్రైబల్స్ ఇంకోలా పిలుస్తారు. కానీ మనం కొన్నిటికి వాడితే వాళ్ళు కొన్నిటికి వాడుతుంటారు. వాళ్ళ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఇది. అందులోనే మనం సర్పగంధ ఏం చెప్పుకున్నాం, బీపీ తగ్గుద్దని, పాము కాటు పనిచేస్తుందని చెప్పుకున్నాం. అలాగే వాళ్ళు ఏం చేస్తారు, ఇదే సర్పగంధని పాతాళ గరుడు అని పిలుస్తారు, పాతాళ గరుడు అంటారు. వీళ్ళు షుగర్ కూడా మధుమేహం ఉంటే దీన్ని వేరు బెరడు పొడి చేసి చిటికెడు పాలతో వేసుకోమని చెప్తారు. వేస్తే షుగరు కంట్రోల్లో ఉంటుంది అన్నమాట, మధుమేహం అదుపులో ఉంటుందని చెప్తారు. అలాగే వేరు పొడి పాలతో చిటికెడు పొడి, ఎక్కువ చిటికెడు పొడి కొంచెం పాలు 30 ml మిల్క్లో కలిపి రోజు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. మామూలుగా వైద్యం చాలా విచిత్రంగా ఉంటుంది. మొక్కలు కూడా చాలా విచిత్రంగా పనిచేస్తాయి, మన మీద ప్రభావం ఉంటుంది. మామూలుగా గిరిజన ప్రాంతంలో తలనొప్పి వస్తుంది అనుకోండి, అంటే మైగ్రేన్ అంటాం, పార్స్ నొప్పి వన్ సైడ్ వచ్చేస్తుంది, విపరీతంగా ఉంటుంది. సంవత్సరాలు ఏమైనా పోదు. ఇది అప్పుడు తాత్కాలిక మందు వేసుకుంటాం, తగ్గుద్ది, మళ్ళీ వచ్చేస్తుంటుంది. వస్తే నరకం, వాంతులు అయిపోతుంటాయి. అలాంటి టైంలో మామూలుగా గిరిజనులు ఏం చేస్తారంటే, కొంతమంది ఏమవుతుంది, పొద్దున్నే సూర్యోదయంతో పాటు తలనొప్పి స్టార్ట్ అవుతుంది. సూర్యోదయం అయ్యే కొలది పెరిగిపోతుంది, సాయంత్రం అయ్యే కొలది తగ్గుతుంది. దాని సీక్వెన్స్ అలా ఉంటుంది అన్నమాట. దాన్ని పార్స్ నొప్పి అంటారు అన్నమాట. అది ఏం చేస్తారు, ఇలా పార్స్ నొప్పి, మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళకి అది తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్తే మందుకి వెళ్తే ఏం చేస్తారు చేసండి, నించోబెడతాడు. పొద్దున్నే సూర్యోదయం అవుతుంటే ఎండలో నించోబెట్టగానే ఆ నీడ ఎక్కడ పడిందో, మన తల నీడ ఎక్కడ పడిందో ఆ నీడ దగ్గరికి వెళ్ళి, మనకి రైట్ సైడ్ తలనొప్పి వస్తుంది అనుకోండి, అతను లెఫ్ట్ సైడ్ ఆ ఆకు రసం పిండుతారన్నమాట. ఈ ఆకు రసం అక్కడ వేస్తే తలనొప్పి తగ్గిపోద్ది. అలాగే కుడివైపు వస్తే ఎడమవైపు వేస్తాడు, తగ్గిపోద్ది. అంటే అర్థం ఏంటంటే, చెప్తాం కదా హీలింగ్ ప్లాంట్స్ అని, కొన్ని చెట్ల కింద వెళ్తే జబ్బులు తగ్గిపోతాయి. ఆ చెట్టు మంది తెచ్చుకున్నా లేదా మన చెట్టు దగ్గరికి వెళ్ళినా తగ్గిపోతాయి అన్నమాట. అంటే దుష్టుపు తీగ దగ్గరికి వెళ్తే మనకు తలనొప్పి తగ్గిపోతుంది అనమాట. అది లాజిక్, అశాస్త్రం కాదు, శాస్త్రీయమే. కాకపోతే ఏంటంటే ఆ మొక్క దగ్గరికి వెళ్తే తలనొప్పి తగ్గిపోద్ది, అది విషయం మనం అలా అర్థం చేసుకోవాలన్నమాట. అలాగే ఆవులకి దొంగబాపు అంటారు పాపం, ఇలా మెడ వాచిపోద్ది, ఏదో కారణంగా మెడ వాచిపోయి అలా అంతా ఉబ్బిపోద్ది అనమాట. ఉబ్బిపోయినప్పుడు ఏం చేస్తారు, ఈ దుష్టుపు తీగలా తీగ చుట్టి మెల్ల వేస్తే ఆ వాపు తగ్గిపోద్ది దానికి. అలాగే కామెర్లు వచ్చాయనుకోండి, కామెర్లు వస్తే ఈ ఆకు ఇలా చుట్టి మెల్ల వేస్తే కామెర్లు తగ్గిపోతాయి. అంటే ఏంటి, ఈ ఆకు వాసన చూస్తాం మనం, ఈ వాసన చూడడం వల్ల జాండీస్ తగ్గుతాయి అన్నమాట. అలాగా ఆ మొక్కలో మనం వేసుకోలేకుండానే వాటి వాసన, వాటి స్పర్శ మనం తగిలితే అలా కొన్ని వ్యాధులు పోతాయి అన్నమాట. అలాంటి దుష్టి తీగ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి, నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా.
ఇగమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయండి. చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటలీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికి. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ఉందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.